నేను మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ అంటే చాలా ప్రయారిటీ ఇచ్చారు. చాలా మంది రాజకీయ నాయకులు ఉంటారు దేశంలో, ఒక్కొక్కరికి ఒక ప్రయారిటీ ఉంటుంది. కానీ నాకు మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ అంటే ప్రయారిటీ. అందుకే నేను 42 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే అయినప్పుడు నర్సీపట్నంలో డిగ్రీ కాలేజ్ కూడా లేదు. మీ అందరికీ చాలా మంది తెలుసు, పెద్దలందరూ కూడా. దీన్ని ఒక నర్సీపట్నం ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని చెప్పి మొదటి నుంచి ఆలోచించాను. 100కి 100 అంటే 90% వరకు చేయగలిగినటువంటి ఆనందం ఇది నాకు ఉంది. డిగ్రీ కాలేజీ కానివ్వండి, గర్ల్స్ కాలేజీ కానివ్వండి, ఐటీఐ కానివ్వండి, పాలిటెక్నిక్ కాలేజీ కానివ్వండి, మాకాలపాలెంలో ఇంజనీరింగ్ కాలేజీ కానివ్వండి, అలాగే అన్ని కూడా అవకాశాలు నర్సీపట్నంలో ఐటీ ఇన్స్టిట్యూట్స్ కావాలంటే అన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. నా ఉద్దేశం అంటే పిల్లలందరూ చదువుకోవాలి. అందరికీ ఉద్యోగాలు రాకపోవచ్చు, ఎడ్యుకేషన్ వల్ల ఆలోచన విధానం పెరుగుతుంది. నేను అందుకే ఈ నలంద స్కూల్ గురించి చెప్పనవసరం లేదు. నర్సీపట్నంలో 23 సంవత్సరాల క్రితం ఈ ఇన్స్టిట్యూషన్ ని ప్రారంభించాం. ఆ రోజు కూడా ప్రారంభోత్సవంలో నేను పాల్గొన్నాను. ఈ 23 సంవత్సరాలు కూడా మరి రాజేష్ గారు కానీ, చంద్రిక గారు కానీ, నా ఫ్యామిలీ మొత్తం కూడా, అదేవిధంగా టీచర్స్ కానీ బ్రహ్మాండంగా ఈ స్కూల్ని డెవలప్ చేశారు. మరి మీ అబ్బాయి రాబోయే రోజుల్లో ఏ ఇంజనీరు, డాక్టరు ఏదో వచ్చే మంచి పొజిషన్లోకి వస్తే తల్లిదండ్రులుగా ఎంత ఆనందిస్తారండి. నేను చాలా మంది చూస్తాను ఈ మధ్యని, ఎక్కడ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తుంటారు. ఫ్రెండ్స్ ఇంటికి చిన్న పిల్లలు సాయంత్రం నుంచి రాత్రి 10 గంటలు టీవీ చూస్తూనే ఉంటారు. ఆ పిల్లలు టీవీ ఎందుకంటే కూర్చోబెడతారు పిల్లల్ని. ఏదో జబర్దస్త్ చిన్న విషయాలు కూర్చోబెట్టి నడుతుంది. 24 hours టీవీ. చిన్న పిల్లలు టీవీ ముందు కూర్చొని భోజనం చేస్తుంటారు. ఏంటి అలవాటు? పిల్లలకు టీవీ చూపించడం అవసరం ఉందా? చదువుకున్న టైంలో టీవీ ఆన్ చేస్తారు. మీ పెద్దోళ్ళు చూసుకోండి, గదిలో పెట్టుకుని చూసుకుని పెద్దోళ్ళు. మీతో వాడు పిల్లలు కూర్చోబెట్టి 24 గంటలు టీవీ చూస్తే అది ఏం చదువుతాడండి? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.